హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిని కిచెన్. ఈరోజు నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా గుత్తి వంకాయ కూరని చేయబోతున్నాను. ఈ వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా పావు కేజీ గుత్తి వంకాయలను తీసుకోవాలి. ఈ వంకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత 4 వైపులా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పుచ్చులు లేకుండా చూసుకోవాలి. మిగిలిన వంకాయలను కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఉప్పు వేసుకొని అన్నిటిని అందులో నానబెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత వంకాయల స్టఫ్ కోసం తయారు చేసుకునే కారం కోసం ఒక ప్యాన్ తీసుకొని వేడయ్యాక 2 స్పూన్ల శనగగింజలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వాటిని కూడా దోరగా వేపుకోవాలి. ఇందులోనే ఒక దాల్చిన చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు, 4 యాలకులు వేసుకొని దోరగా వేపుకోవాలి. వేపుకుంటూ ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకుని వీటిని కూడా దోరగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ మెంతిపొడి కూడా వేసుకోవాలి. రెండింటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని వంకాయలన్నింటిలోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక చిన్న కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత హాఫ్ కప్ చింతపండు పులుసుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత వంకాయల స్టఫ్ చేయగా మిగిలిన కారపొడిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా గుత్తి వంకాయ కూరని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. వంకాయని విడిగా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.